సామాజిక అస్త్రం Number one. మోంతా తుఫాన్ మంగళవారం రాత్రి తీరాన్ని దాటింది. నరసాపురం సమీపంలో మంగళవారం అర్ధరాత్రి సుమారు 11 గంటల సమయంలో మోంతా తీరాన్ని దాటింది. తీరాన్ని దాటే సమయంలో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు ముంచెత్తాయి. అనేక చోట్ల వాగులు పొంగిపోయాయి. చెట్లు నేలకూలాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. అయితే అధికారులు ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్, జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. మోంతా తుఫాన్ క్రమంగా బలహీనపడుతున్నట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రానున్న 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో బుధవారం రాష్ట్రంలో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పింది. కోస్తాంధ్రలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.